అందరికీ నమస్కారం. డేస్ ఆఫ్ రెస్పాన్స్ అనే శీర్షికన ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడికి సంబంధించిన డీటెయిల్స్‌ని మనం ఇదివరకే ఒక వీడియో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇది రెండవ పార్ట్. ఈ అనాలిసిస్ మనకు అందిస్తున్నది పార్థసారథి పొట్లూరి గారు. రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియాలకి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఒక సున్నితమైనటువంటి హెచ్చరిక చేశాయి. పాత తరం ఆయుధాలకి కొత్త పేర్లు, మోడల్ నంబర్స్ పెట్టి తమ శత్రువుల్ని భయపెట్టడం, వాటిని ఇతర దేశాలకు అమ్మటం ఇక ముందు కుదరదు. మరీ ముఖ్యంగా రష్యా, చైనాలు జాగ్రత్త పడాలి. S-300, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మనుగడ ఎంత అనే విషయానికి వస్తే, అఫ్కోర్స్ ఇప్పటికీ రష్యన్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విలువైనదే అనడంలో సందేహం లేదు. కాకపోతే ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం కదా. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే, ఫిబ్రవరి 23, 2022లో రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టాక 2 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు, 7 S-300 సిస్టమ్లు ధ్వంసం అయిపోయాయి. ఉక్రెయిన్ 2 S-400లని హిమార్స్ రాకెట్స్తో దెబ్బతీసింది రష్యా భూభాగంలో. మరో 2 S-300లని డ్రోన్ దాడితో దెబ్బతీసింది ఉక్రెయిన్. గత ఏప్రిల్ నెలలో ఒక S-300ని ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ ఇరాన్లోని ఇస్ఫహాన్ ఎయిర్ బేస్ దగ్గర. ఇక గత శనివారం మరో 4 S-300లని దెబ్బతీసింది ఇజ్రాయెల్. గత 2 ఏళ్ల చరిత్రను గమనిస్తే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉన్నటువంటి లోపాలు బయటపడతాయి. ఉక్రెయిన్ దళాలు రష్యన్ S-400ని టార్గెట్ చేస్తూ HIMARS హిమార్స్ GPS గైడెడ్ రాకెట్ని ప్రయోగించినప్పుడు ఉక్రెయిన్ కమాండర్కి కానీ వాళ్లతో ఉన్నటువంటి నాటో యుద్ధ నిపుణులకి కానీ అది టార్గెట్ని కొట్టగలదు అనే నమ్మకం లేదు. కానీ అనూహ్యంగా ఈ హిమార్స్ రాకెట్ S-400 మీదకి దాడి చేయగలిగింది. డేటాని విశ్లేషించగా తెలిసి వచ్చింది ఏంటంటే, ఈ హిమార్స్ అనే రాకెట్ తన మీదకు దూసుకొస్తున్నప్పుడు S-400 రాడార్ ఆలస్యంగా స్పందించింది అని. S-300, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి ICBM, బాలిస్టిక్, క్రూయిజ్, జెట్ ఫైటర్స్, హెలికాప్టర్లని ఎదుర్కోవడానికి డిజైన్ చేసింది రష్యా. అఫ్కోర్స్ సోవియట్ యూనియన్ మనుగడలో ఉన్నప్పటికీ డిజైన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ S-200, S-300, S-400 అని పేర్లు పెట్టి అమ్ముతున్నది రష్యా అని రక్షణ రంగ నిపుణులు విమర్శిస్తూ ఉన్నారు. S-300కి కొద్దిపాటి మార్పులు చేసి S-400గా మార్కెట్ చేస్తున్నది అని ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిపుణులు. రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కి అదనపు రక్షణ వలయం అవసరం ఉంది. ప్యాంటిజిర్ అనే ఒక షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని S-400కి రక్షణగా పెడుతున్నది రష్యా ప్రస్తుతం. గత శనివారం ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఇరాన్ ఉపయోగిస్తున్నటువంటి S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోని రాడార్ స్క్రీన్లు ఆగిపోయాయి. అంటే రాడార్ మానిటర్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఇజ్రాయెల్ F-16Iలు విజయవంతంగా S-300 ఎయిర్ డిఫెన్స్ రాడార్ మానిటర్లని తన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్తో స్విచ్ ఆఫ్ చేసింది. దాంతో S-300 సిస్టమ్ పనిచేస్తున్నా కూడా రాడార్ స్క్రీన్లు ఆఫ్ అవ్వడంతో ఆపరేటర్లు నిస్సహాయంగా వాటిని అక్కడే వదిలేసి దూరంగా వెళ్ళిపోవటం, కొద్ది నిమిషాల్లోపే IAF వాటి మీద దాడి చేయటం జరిగింది. ఇరాన్ దగ్గర ప్రస్తుతం షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ చాలా స్వేచ్ఛగా ఇరాన్లోకి వచ్చి దాడి చేయగలదు అన్నమాట. F-35Iలతో పాటుగా F-15I, F-16Iలు ఈసారి ఇరాక్ ఎయిర్ స్పేస్లో ఉంటూ ఇరాన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది పరోక్షంగా రష్యాకి హెచ్చరిక. 2 నెలల క్రితం రష్యా తన లేటెస్ట్ S-500ని ఉక్రెయిన్ సరిహద్దుల వద్దకు తరలించింది. అంటే S-400లో ఏవో లోపాలు ఉన్నట్లుగా భావించాలి. సో అలా అని వెస్ట్రన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో లోపాలు లేవని కాదు. కాకపోతే ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే అమెరికన్ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా ధ్వంసం చేయగలిగింది ఉక్రెయిన్ సరిహద్దుల్లో. ఇక ఇజ్రాయెల్కి మాత్రమే సాధ్యమా అనే విషయానికి వస్తే ఇజ్రాయెల్ స్వతంత్రంగా అభివృద్ధి చేసుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ని తన F-16కి అమర్చింది కాబట్టి విజయవంతంగా S-300లని నిర్వీర్యం చేయగలిగింది. మనం ఫ్రాన్స్ నుంచి కొన్నటువంటి రాఫెల్ F-3లు కూడా శత్రు రాడార్లను జామ్ చేయగలవు. ఎలా అంటే స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్తో. సో ఇక్కడ మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది థెయిల్స్ అండ్ MBDAకి. ఇక ఇరాన్ బట్టలు విప్పిన ఇజ్రాయెల్ అని చెప్పొచ్చు. షాహరూద్ స్పేస్ సెంటర్, ఇది నిజానికి స్పేస్ సెంటర్ కాదు, ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ స్పేస్. షాహరౌద్ స్పేస్ సెంటర్ అంటూ రహస్యంగా ఉంచింది IRGC. నిజానికి ఇరాన్కి స్పేస్ ప్రోగ్రామ్ అంటూ ఏదీ లేదు. ఇక్కడ బాలిస్టిక్ మిసైల్ పరీక్షలని నిర్వహిస్తూ ఉంది ఇరాన్. షహరౌద్ స్పేస్ సెంటర్లో ఏమేమి ఉన్నాయనే విషయానికి వస్తే, బాలిస్టిక్ మిసైల్ లాంచ్ ప్యాడ్, బాలిస్టిక్ మిసైల్ రాకెట్ మోటార్ టెస్ట్ సైట్, బాలిస్టిక్ మిసైల్కి కావాల్సిన ఘన ఇంధన నిల్వ ఉంచిన డిపో. అయితే IAF షహరౌద్ స్పేస్ సెంటర్ మీద దాడి చేసి మిసైల్ లాంచ్ ప్యాడ్తో పాటుగా
ఘన ఇంధనం నిల్వ ఉంచిన డిపోని కూడా ధ్వంసం చేసింది. ఘన ఇంధనం తయారు చేయడం కోసం ప్రత్యేకంగా ఒక మిక్సర్ ప్లాంట్ ని భూగర్భంలో దూరంగా నిర్మించింది ఇరాన్. బంకర్ బస్టర్ బాంబుతో మిక్సర్ ప్లాంట్ ని కూడా ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. సో రాకెట్ ఫ్యూయల్ ని తయారు చేసి మిక్సర్ ని కొత్తగా ఆర్డర్ చేసి కొనుక్కొని మళ్ళీ సాలిడ్ ఫ్యూయల్ ని తయారు చేసుకోవడానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది ఇరాన్కి. మిక్సర్ ని చైనా మాత్రమే ఇవ్వగలదు, అది 6 నెలల తర్వాత. ఇంతకీ సాలిడ్ ఫ్యూయల్ ని తయారు చేసేటటువంటి ప్లాంట్ షాహరౌద్కి దూరంగా టెహ్రాన్కి దగ్గరగా ఉన్నటువంటి పర్చిన్ మరియు ఖోజిర్ అనే ప్రాంతంలో ఉన్నాయి. 2011లో షహరౌద్లో మిసైల్ లాంచ్ ప్యాడ్కి దగ్గరలోనే ఉండేది. అయితే దాన్ని ఇజ్రాయెల్ పేల్చివేసింది అప్పట్లో. జనరల్ అమీర్ ముఖ్తార్, డిప్యూటీ కమాండర్ సౌత్ వెస్టర్న్ హెడ్ క్వార్టర్స్ ఇరాన్ ఆర్మీ ఒక ప్రకటన చేస్తూ మొత్తం 600 మిసైల్స్ని ప్రయోగించింది ఇజ్రాయెల్, కానీ ఒక్క ఇరాన్ పౌరుడు కూడా మరణించలేదు అని అన్నాడు. ఇరాన్కి చెందినటువంటి ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది, కానీ ఎంత నష్టం జరిగింది అనేది తెలియరాలేదు. ఒక్క జెట్ ఫైటర్స్తోనే కాదు, ఇజ్రాయెల్ డ్రోన్లతో కూడా దాడి చేసింది. 5/11/2024 మంగళవారం నాడు రాత్రి వేళ సుమారుగా 400 బాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ దాడికి సిద్ధమైనట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ రోజుకి వాయిదా వేసినట్లుగా తెలుస్తూ ఉన్నది. మరోవైపు హెజ్బుల్లా ఏకంగా 2000 రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్ మీద దాడికి సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉన్నది. సో ఇరాన్ 400 బాలిస్టిక్ మిసైళ్లతో, హెజ్బుల్లా 2000 రాకెట్లతో ఒకేసారి దాడి చేయవచ్చు అనేది తెలుస్తూ ఉన్నది. అయితే ఈసారి ఇజ్రాయెల్ వాటిని ఎదుర్కోగలదా? కొంచెం కష్టమే. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రధానికి ఐడిఎఫ్లోని కొంతమంది అధికారులతో పొసగడం లేదు. ట్రంప్ గెలిచాడు కాబట్టి ఈక్వేషన్స్లో మార్పులు వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.